హాయ్ హలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఆవకాయ పచ్చడి అయితే మేమైతే పెట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయర్లీ 4 to 5 టైమ్స్ అయితే మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం. కానీ ఏ మంత్స్లో పెట్టుకున్నా కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్లో పెట్టుకున్న ఆవకాయ టేస్ట్ అయితే మేము నెక్స్ట్ పెట్టుకునే దాంట్లో అయితే నేనైతే చూడలేదు. ఎంతైనా ఆవకాయ అంటే సమ్మర్ అంటే ఆవకాయ అన్నది నేనైతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయితే నమ్మాను. అక్కడ ఇండియాలో ఉన్నప్పుడైతే ఇయర్లీ వన్స్ పెట్టుకున్న ఆవకాయ ఇలా స్టార్టింగ్లో ఇలా జీడావకాయ అయితే పెట్టుకోవడం అలవాటు. ఇదైతే జీడావకాయే పెట్టాను. అంటే నెక్స్ట్ మంత్స్లో వచ్చేది మనకి ఆ టెంకతో అయితే దొరుకుతుంది. దీనికోసం అయితే ఆంధ్ర స్టైల్లో నేను నా స్టైల్లో ఎలా పెట్టాను అన్నది మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఎప్పుడు పెట్టిన వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే పెట్టడం స్టార్ట్ చేశాను. దీనికోసం అయితే ముందుగా మ్యాంగోస్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయాలి. ఈ సైజు పీసెస్ మనకి టెంక లేదు కాబట్టి ఈ సైజు పీసెస్ అయితేనే మనకి బాగుంటుంది. ఈసారి అయితే మాకు చాలా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే దొరికినాయి. మేబీ సమ్మర్ కదా అన్ని రకాలు దొరుకుతాయేమో. ఇక్కడైతే ఇంత పుల్లగా అయితే నేను చూడలే. అంటే పుల్లగా ఉంటాయి కానీ ఇది మరీ పుల్లగా ఉన్నాయి. ఇలా జీళ్ళు తీసి వేరేగా అయితే పెట్టి వీటినైతే నేనైతే బాల్కనీలోనే ఒక 2 hours అట్లా ఆరబెట్టాను. బాగా ఎండగా ఉంటే కనుక 1/2 hour ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత మనకి ఆ ముక్కలు అయితే డ్రై అవుతాయి కదా. ఆ డ్రై అయినవి అయితే మనం ఇలా తీసుకొని నేను చేసిన మెజర్మెంట్స్ అయితే చెప్తాను. దీనికైతే ఎలాంటి కప్ అయినా మనం ఇలాంటి కప్ అయితే ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఈ కప్పుతో మనం 4 అయితే తీసుకోవాలి. దానిని బట్టి మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ కప్ అని కాదు, ఏ కప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇదే కప్పుతో ఇదే గిన్నెలో ఇలాగే పెడతాను. నాకు ఇలా అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చినప్పటి నుంచి. ఇలా 4 తీసుకున్న తర్వాత మనం ముక్కలు 4 cups తీసుకున్నాం కాబట్టి దీనికి 1 cup చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసిన చిల్లీ పౌడరే. మనకి ఇండియాలో అయితే మిల్లులో ఆడిపించుకున్నది అయితే దొరుకుతుంది కదా. ఇలా ఫుల్గా 1 కప్పు చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇది వీడియోలో కొంచెం ఆ కలర్ కనిపిస్తుంది కానీ బయట అయితే రెడ్గానే ఉంది. దీనికి 1/3 అయితే మెంతిపిండి, ఆవపిండి. మెంతులు విడిగా వేస్తారు, నేనైతే అలా వేయను. పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని నేను మెంతులు కూడా ఒక 2 spoons ఆవాలతో పాటు మిక్సీ చేసి అయితే వేస్తాను. దీనికైతే 1/2 cup సాల్ట్ పడుతుంది కానీ నేనైతే స్టార్టింగ్లో 1/2 cup వేస్తాను. ఎందుకంటే తర్వాత అయినా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అందుకని 1 spoon పసుపు అయితే వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది గిన్నె ఇలా ఫుల్ అయిపోయిందని అనుకుంటున్నారు కదా. నేను దీంట్లో ఇప్పటికి ఒక 6 to 7 times అయితే ఇట్లానే ఇదే కొలతలతో ఇంత క్వాంటిటీనే పెట్టాను. ఇలా ఏం లేదు, వీడియో కోసం అలా పైన వేసాను కాబట్టి అలా ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది. ఇది ఆయిల్ వేయగానే కిందకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అయితే పొట్టు తీసిన వెల్లుల్లి మనకి ఎన్ని కావాలో అన్ని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 వెల్లుల్లి అయితే వేసాను. ఇది చెప్పాను కదా, నెక్స్ట్ ఇలా ఆయిల్ వేయగానే అదంతా మొత్తం కిందకి వెళ్ళిపోయి అందులో ఆఫ్ కూడా రాదు. ఎందుకంటే నేను ఇదే గిన్నెలో చాలాసార్లు పెట్టాను కాబట్టి. దీనికోసం అయితే నువ్వుల నూనె కూడా వాడచ్చు. నేనైతే పల్లి ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే నాకు నువ్వుల నూనె కొంచెం లైట్గా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. పీనట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. అందుకని నేనైతే చెప్పాను కదా, ఇలా వేయగానే మిక్స్ చేయగానే అది ఆఫ్ అయిపోతుంది. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్ తక్కువ ఉందని ఏం లేదు. ఇంకొక 10 minutes ఆగితే మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగా వస్తుంది. 3rd day 4th డేకి అయితే మనకి మనం వేసిన ఆయిల్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ క్వాంటిటీ చెప్పలేదు కదా, మనం 4 cups తీసుకున్నాం కదా, 1.5 cup ఆయిల్ అయితే పడుతుంది. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం
ఒక గాజు బౌల్లో వేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా జాడీలో కూడా వేసుకుంటారు కదా, మాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే ఇలా గాజు బౌల్లో అయితే వేసి పక్కన పెట్టి దీన్ని నెక్స్ట్ డే కూడా సేమ్ బయటికి తీసి గిన్నెలో వేసుకుని మొత్తం మిక్స్ చేసి పెట్టాలి. మళ్ళీ థర్డ్ డే కూడా సేమ్ అలాగే చేయాలి. నేనైతే ఫోర్త్ డే అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫోర్త్ డేకి మనకి పర్ఫెక్ట్గా ఆవకాయ మంచిగా అది ఊరి ఆయిల్ అంతా బయటకు వచ్చి మనం వేసిన వెల్లుల్లికి కూడా ఆ ఉప్పు కారం ఆయిల్ అంతా పట్టి బాగుంటుంది. ఇది ఫోర్త్ డే రోజు ఆవకాయ అనమాట. చెప్పాను కదా అందులో హాఫ్ కూడా అవ్వదు ఇది అని, మొత్తం కలిపితే ఇంత అయింది. చూసారు కదా, చెప్పాను కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందని. ఇది వరకు కూడా ఎవ్వరు పెట్టని వాళ్ళైనా సరే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అసలు అద్దిరిపోతుంది. అసలు ఆవకాయ అంటేనే అసలు నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా ఎవరికైనా సరే, అసలు ఇష్టపడని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు కదా. ఇది అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను, మాకైతే 1 month 1.5 month అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను పెట్టిన ఆవకాయ టేస్ట్ అయితే మీకైతే చూపించలేను, నేనైతే టేస్ట్ చేశాను. కొంచెం సాల్ట్, ఒక 2 spoons సాల్ట్ మాత్రం పట్టింది. థ్యాంక్ యూ.